అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. జనం జనం ప్రభంజనం 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింగం గారికి ప్రజల నీరాజనం. ఆశ ఉన్న కార్పొరేటర్ కాదు, ఆశయం ఉన్న కార్పొరేటర్ అని ప్రజల కితాబు. ఇచ్చిన మాటకు కట్టుబడి పేరుకు తగ్గట్టు వరాలను కురిపిస్తున్నారని డివిజన్ ప్రజల ప్రశంస. కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ మామిడి తోట వినాయక నగర్ వీధులలో డివిజన్ అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను డివిజన్ పెద్దలు, కాలనీ వాసులు, మహిళలు, ప్రజలతో కలిసి జూలై 15, 2026 రోజున కొబ్బరికాయలను కొట్టి భూమి పూజ చేసి ప్రారంభించారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ వరాల నరసింహం గారు పాల్గొనగా ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా స్థానిక పెద్దలు, డివిజన్ పెద్దలు, మామిడి తోట వినాయక నగర్ కాలనీ అధ్యక్షులు రాజిరెడ్డి గారు, పెద్దలు సామిరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, డివిజన్ పెద్దలు విద్యాసాగర్ రెడ్డి గారు, వీరయ్య గారు, వెంకటేష్ గారు, రమేష్ రెడ్డి గారు, చొక్కయ్య గారు, రామచంద్రం గారు, నర్సయ్య గారు, రాజిరెడ్డి గారు, దశరథం గారు, అక్కపల్లి మల్లేశం గారు, రామచంద్రం గారు, వరాల పరశురాములు గారు, నరేందర్ రెడ్డి గారు, రామస్వామి గారు తదితర పెద్దలు, మామిడి తోట వినాయక నగర్ కాలనీ మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏండ్ల నాటి కళ నెరవేరుతున్న శుభ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కాలనీ పెద్దలు బొట్టు పెట్టి స్వాగతించి శాల్వాలతో కార్పొరేటర్ వరాల నరసింహం గారిని సన్మానించారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్థానిక మహిళలు, పెద్దలు ఇన్నాళ్ళు వారు ఎదుర్కొన్న సమస్యలను తెలియజేస్తూ పలు అంశాలపై మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అనతి కాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి ప్రారంభించుకోవడం పట్ల డివిజన్ ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఇందుకు వెన్నుదన్నుగా తనకు సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న పెద్దలు, మహిళలు, డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కార్పొరేటర్ వరాల నరసింహం గారు అన్నారు. ఆశయం ఉన్న కార్పొరేటర్ వచ్చిండు, అభివృద్ధి చేసి చూపెడతాడు. అందరు ఆయన ఇల్లు ఎట్లా గుండె ఏం కట్టుకున్నాడో తెలియదు, కానీ మా అందరి గుండెలలో ఇల్లు కట్టుకోడు. మీరు ఈ రోడ్ లేకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఈ రోడ్ను? ఈ సీసీ రోడ్డు ఆల్రెడీ కంప్లీట్ అయింది కదా, మెయిన్ రోడ్డు, అది ఎవరు చేసినారు? చెప్పండి. 15 సంవత్సరాలు చాలా ప్రాబ్లం అయింది. బైక్ మీద వస్తా అంటే వెళ్తాను కూడా. వర్షాకాలం అయితే ఇంకా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు నరసింహం వచ్చిన తర్వాత ఈ రోడ్ అయింది. ఫస్ట్ కార్పొరేటర్ వరాల నరసింహం గారు చేసిండ్రు అన్నయ్య. ఈ సీసీ రోడ్ అన్నది ఎలక్షన్ కాకముందే చేసి మాట ఇచ్చిండ్రు మాకు ఫస్ట్. తర్వాత ఇది వేస్తామన్నారు. ఇప్పుడు సీసీ రోడ్ డ్రైనేజ్ చేస్తున్నారు. చెప్పున్నారమ్మా, మీరు ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు అవుతుంది. ఈ రోడ్డు సమస్య 10 ఏళ్ళ నుంచి మీకు ఉన్నది? అంత ముందు నుంచే ఉన్నది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మీ రోడ్డును? మీ కార్పొరేటర్ వరాల నరసింహం గారు చేస్తున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారమ్మా ఈ రోడ్డు సమస్య వల్ల? రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎక్కడము, దిగడము, వచ్చడానికి, బైక్ పోవడానికి, రావడానికి ఇబ్బందులు ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు చెప్పింది కదా, వర్షాకాలం వస్తే ఒకటే ఇక బురదలకి వెళ్ళడం, రావడం, జారడం. ఇప్పుడు మీకు రోడ్ అవుతుంది. ఇక ఇన్నాళ్ళలోంచి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి సమస్య ఎదుర్కొన్నారు. ఈ రోజు ఇప్పుడు రోడ్ కావడానికి ముహూర్తం పెడుతున్నారు, అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తొందరగా కంప్లీట్ చేయాలని, దీంతో పాటు అక్కడ జైత్యాల వరకు కూడా ఈ రోడ్లు కలపాలని మా కోరిక. ఇప్పుడు సీసీ రోడ్డు వరాల నరసింహం గారు పోసిండ్రు అని చెప్పి అంటున్నారు, అది వాస్తవమేనా? ఆయన పోసిండ్రమ్మా? ఎలక్షన్స్ ముందే మీకు ఈ రోడ్డు చేయిస్తా అని చెప్పి వాగ్దానం చేసిండ్రు. ఇప్పుడు పోయిస్తున్నందుకు మీరు ఆనందం వ్యక్తం మొన్న వర్షం వచ్చినప్పుడు వారం పారిశుద్ధ కార్మికులు కూడా వచ్చి ఊడ్చి నీట్గా చేసిపోతుండ్రు. మంచి అభివృద్ధి పనులు మళ్ళీ నిలబడ్డా మేము మా ఓటు వరాల మీరు ఈ వీధిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? ఇన్ని సంవత్సరాలు ఈ రోడ్డు కాకపోవడానికి కారణం ఏంటిది? ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్? 2012 నుంచి వెళ్ళి మేము ఆక్యుపైడ్ అన్నట్టు 2012 నుంచి నివాసంలో ఉంటున్నాం మేము. దాదాపు ఒక 6 సంవత్సరాల క్రితము ఒక కాంట్రాక్టర్ వచ్చిండు, కంకర ఇసుక పోసిండు. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత దాన్ని లిఫ్ట్ చేసుకొని పోయిండు. రాజకీయాలు మనకు ఏం తెలియదు, అది అయిపోయింది. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్ ముందు ఈ రోడ్లన్నీ సీఎం స్పెషల్ ఫండ్స్ కింద శాంక్షన్ అయినాయి. ఈ మనకు ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు కానీ ఈ సందులు ఇవన్నీ కూడా కంకర వేసిండ్రు, రోలింగ్ చేసిండ్రు, పైప్ లైన్లు వేసిండ్రు.
అని చేసి ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయిందని చెప్పి ఎలక్షన్ తర్వాత ఏదో వాళ్ళ రాజకీయాలు మనకు అవి తెలియదు. మొత్తానికైతే ఏదో ఒక ఇబ్బందికరంగా అది వెళ్ళిపోయిండు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ మట్టి మీదనే నడుస్తున్నాం. అట్లా పెండింగ్లో పడుకుంటూ వచ్చింది. 14 సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం. అందరికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మన కార్పొరేటర్ నుంచి ఎంపీ వరకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. కాకపోతే అది అనేక కారణాలతో మాకు వాయిదా పడుకుంటూ పోయినాయి. ఈరోజు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? నరసింహం గారు ఎలక్షన్ కంటే ముందు నుంచే ఈ మెయిన్ రోడ్డు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు సహకారంతో వేయించుండు. ఇది ఈ రోడ్డు ఈ పూర్తయిన సిసి రోడ్డు మెయిన్ రోడ్డు ఎలక్షన్ కు ముందే వేసిరా సార్? ఎలక్షన్ ఆయన వేసిరా? ఆయన సహకారంతో నరసింహం గారు ఇనిషియేటివ్ తీసుకొని వేయించడం జరిగింది. ఈ 2 రోడ్లు కూడా ఇప్పుడు నరసింహం గారే మాకు మా కార్పొరేటర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో తీసుకుంటున్నారు. రుణపడి ఉంటాం. ఎందుకంటే మాకు ఇంత మంచి అంటే మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టి చేస్తున్నారు కాబట్టి వారికి కృతజ్ఞత. మీ పేరు సార్? నా పేరు రాజారెడ్డి. ఇక్కడ నేను రిటైర్డ్ టీచరు. ఇక్కడ దాదాపు అందరూ రిటైర్డ్ టీచర్. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఎన్నాళ్ళ నుంచి రోడ్డు వల్ల ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు 21 హౌజెస్ ఒకటేసారి కన్స్ట్రక్ట్ అయినాయి. ఈ కన్స్ట్రక్ట్ అయినటువంటి హౌజెస్ దాదాపు అందరం ఒకేసారి ఆక్యుపై అయినాము. 2012 వరకు అందరూ అన్ని ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి. అప్పటి నుంచి రోడ్లు ఇక ఇదే విధంగా నడుస్తూ వచ్చినాయి. తర్వాత మధ్యలో చేయడానికి రెడీ అయ్యేందుకు మళ్ళీ ఆ విధంగా డిస్టర్బెన్సెస్ అయినాయి. ఇప్పుడు దానికి మోక్షం వచ్చింది. ఇప్పుడన్నా సజావుగా జరగాలని మేము కోరుతున్నాం. ఎవరు చేస్తున్నారు సార్? నరసింహం గారు ఇప్పుడు ప్రస్తుత కార్పొరేటర్ గారు చేస్తున్నారు. మీకు ఎన్నికలకు ముందు మాట ఇచ్చారా సార్ ఇది రోడ్డు చేస్తా అని? మాట ఇచ్చి ఆ మాట ప్రకారమే చేస్తున్నారు. బడ్జెట్ ఏది వచ్చినా కూడా ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ అన్నారు. అదేవిధంగా ఆయన మా పైన ప్రిఫరెన్స్ చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీ పేరు సార్? దామోదర్ నా పేరు. నేను రిటైర్డ్ టీచర్. చెప్పండి. ప్రత్యేక అభినందనలు అంటే ఏంటంటే వరాల నరసింహకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన చొరవతోని మాకు ఇంత తొందర శాంక్షన్ అవ్వడం, రోడ్ వేయడము ఈ రోజు. ఎందుకంటే గత 14 సంవత్సరాల నుంచి వెయిటింగ్లో ఉన్నాం కాబట్టి ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి నిలబడి ఎలక్షన్ ముందు నుంచి మాట ఇచ్చి రోడ్ వేసి తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రోడ్ వేయడం ఆయనకు ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు ఈ సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయిన సీసీ రోడ్ కూడా మెయిన్ రోడ్డు నరసింహం గారే వేసిండ్రు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఎలక్షన్ తర్వాతే అయిందా? ఎలక్షన్ ముందే అయింది? ఎలక్షన్ ముందే అయింది. ఎలక్షన్ కాకముందే ఈ రోడ్డు కాకముందు రోడ్ వేసిండు. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోడ్ అయితే కంప్లీట్ చేస్తుంది. సో ఆయనకు ప్రత్యేక అభినందనలు. మేమందరం 21 ఇండ్లు అయినప్పటి నుంచి 2012 నుంచి ఉంటున్నాము. అప్పుడు మట్టి రోడ్డే ఉండే. తర్వాత సార్ చెప్పినట్టు ఒకళ్ళు కంకర పోసి ఇడ్స్ పెట్టి మళ్ళీ వెళ్ళిపోయింది. తర్వాత ఈ ఎలక్షన్ కన్నా ముందు ఈ వరాల నరసింహం గారు మీ కార్పొరేటర్ తీసుకొని మా కార్పొరేటర్ ఈ రోడ్ వేయించారు. ఇప్పుడు వీటికి శ్రద్ధ తీసుకొని చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ప్రారంభించడానికి మేము కృతజ్ఞత. మీరు చెప్పండి సార్, మీ వీధిలో ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రాబ్లం ఉన్నది? ఇన్ని రోజులు రోడ్డు కాకపోవడానికి కారణాలు ఏంటి ఏమన్నా మీకు ఐడియా ఉన్నది సార్? ఇప్పుడు ఎవరు చేస్తారు? 2 సంవత్సరాలు కంకరమైన చాలా బాధపడుతున్నాం సార్. 3 years నుంచి రేపే స్టార్ట్ అవుతుందని చెప్పి దసరాకు రేపనంగా ఒక 3 years బ్యాక్ చేసిన కానీ దాని గురించి ఆ పైప్స్ కానీ అవి కానీ మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అయిపోయినాయి. ఇక అప్పటి నుంచి వరకు బాధపడుతూనే ఉంది. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎన్నిసార్లు చెప్పినాం అదే లేదు సార్. అయితే ఇప్పుడు మన వరాల నరసింహం గారు మీ కార్పొరేటర్ మొన్న రాకముందే ఈ సీసీ రోడ్ మెయిన్ రోడ్ నుంచి మా కేశవర్కల్ ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఇక ఇవి కూడా చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ పూర్తయిన సీసీ రోడ్ ఆయన వేసిరా సార్? ఎలక్షన్ కాకముందే గెలవకముందే వేసారు. కంకర్ రోడ్ తో మేము ఇక బండ్ల మీద చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక బండ్లు పంక్చర్లు కానీ అవి కానీ చాలా వచ్చి మాకు అది ఎలక్షన్స్ కాకముందే బిఫోర్ ఇది చేసేసరికి మీకు నమ్మకం ఉండే. అయితే అప్పుడే మేము హామీ తీసుకున్నాం సార్. ఏంటంటే మాకు ఈ ఇన్నర్ రోడ్స్ కూడా సీసీ రోడ్స్ కావాలి. అయితే మాకు అంటే మీకు తప్పకుండా చేస్తా అని చెప్పారు. అది నేను పర్సనల్గా ఏ విధంగా మీకు ఈ చేస్తామని చెప్పారు. ఈ హామీ ఇప్పుడు నెరవేర్తే మాకు చాలా సంతోషంగా ఉంది సార్.
మీ పేరు సార్? నా పేరు రవీందర్ రావు, రిటైర్డ్ తహసీల్దార్. చెప్పండి సార్, వీధి వాసులుగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఈ రోడ్డు ఎవరు చేస్తున్నారు? ఇన్నాళ్ళు కాకపోవడానికి కారణం ఏంటి సార్? మేము 2012 నుంచి ఇక్కడ నివాసం చేస్తున్నాం. సార్ అప్పటి నుంచి మాకు రోడ్లు బిల్లు ఏది ఇక్కడ లేకుండే చాలా ఇబ్బంది పడ్డాము. సార్ కొన్నాం కమలాకర్ గారు కూడా చేస్తున్నాం. ఎమ్మెల్యేకి ఎంపీలో ఇప్పుడు ఈ నరసింహ కార్పొరేటర్ వచ్చింది. మేము ఆయన చెప్పుకుంటాం ఎలక్షన్ ఉన్నట్టు మెయిన్ రోడ్ వేసుకుంటాం. ఇప్పుడు దీనికి అవకాశం వచ్చింది, ఇది కూడా తనే వేసిన సంతోషం. మీ పేరు సార్? నా పేరు రాజేశ్వర్. కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ మామిడితోట వినాయకనగర్ కాలనీలో 2 వీధులలో సీసీ రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన స్థానిక 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింగం గారిని వినాయకనగర స్థానిక పెద్దలు, ప్రజలు, మహిళలు ఘనంగా స్వాగతించి మర్యాదపూర్వకంగా సన్మానించారు. అనంతరం వారితో కలిసి కార్పొరేటర్ వరాల నరసింహం గారు కొబ్బరికాయలను కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు. సందర్భానుసారం మరిన్ని ఆసక్తికర అంశాలను వెల్లడిస్తూ స్థానిక మహిళలు, పెద్దలు మీడియాతో మాట్లాడడం జరిగింది. అత్యంతం ఆసక్తికరం, చివరి వరకు చూడండి. ఇది మీ వీధి అమ్మ? ఇంతకుముందు మీ పక్క వీధి, ఇది మీ వీధి, ఇక్కడ మీ ఇల్లు. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 15 సంవత్సరాల నుంచి మీకు సిసి రోడ్ లేదు, ఇక్కడ మురుకాలో లేదు. ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఇన్నేళ్ళ నుంచి మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మరి ఎవరికి చెప్పలేదా? మీరు చెప్పినా కూడా వారు స్పందించలేదు. సంవత్సరాల గవర్నమెంట్ ఎప్పుడు కూడా స్పందించింది కానీ పని అయితే కాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు అనేది అట్లనే కంటిన్యూ. 10 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డు కాలేదు, మీకు నడుస్తూనే ఉంది. సిసి రోడ్డు కాలేదు, మురుకాలో కాలేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారమ్మా? ఇప్పుడు వరాల నరసింహం అన్న వచ్చినాయి. ఫస్ట్ మాట ఇచ్చింది ఎలక్షన్స్ కంటే. ఎప్పుడు? ఎలక్షన్స్ కంటే ముందే మాకు రోడ్ వేపిస్తా అని మాట ఇచ్చింది. రోడ్ వేసినాకనే ఎలక్షన్స్ అయినాయి. అంటే మాకు ఫస్ట్ నమ్మకం వచ్చింది. ఎట్లా నమ్మకం వచ్చిందమ్మా? ఫస్ట్ వచ్చి అందరితో మాట్లాడింది, కాలనీ వాళ్ళతో అందరితో మాట్లాడి నేను వేపిస్తా అని చెప్పింది. మెయిన్ సీసీ రోడ్ వేపించింది. ఇది ఇక్కడ ఈ పక్కన ఉన్న మెయిన్ రోడ్ సీసీ రోడ్. తర్వాత కాలనీ లోపలికి ఇది కూడా శాంక్షన్ అయింది, చేపిస్తా అని చెప్పింది. ఇవాళ స్టార్ట్ అయింది. ఈ సీసీ రోడ్డు వరాల నరసింహ గారు వేసిండ్రమ్మా? మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ వీధిలో ఉంటున్నారు? ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఎవరు వేస్తున్నారు సీసీ రోడ్డు? అంతకన్నా ముందు చాలా ఇబ్బంది అయింది. వాటర్ ఎక్కడిదక్కడ ఆగిపోవడం, వెహికల్స్ రావడానికి ఇబ్బంది, బండ్లు ఖరాబ్ అవ్వడం ఇవన్నీ అయింది. మన ఎలక్షన్స్ ముందు తను చెప్పారు. ఎవరమ్మా? వరాల నరసింహ గారు, మీ కార్పొరేటర్ గారు, 21వ డివిజన్ కార్పొరేటర్ గారు చెప్పారు. ఆ రోడ్ వేయించారు, ఈ రోడ్ కూడా వేపియండి. ఎలక్షన్స్ ముందుకే మీకు చెప్పిండ్రు. అదే మాట ప్రకారం ఇప్పుడు వేస్తున్నాము. ఇదే మాట మేము చాలా చోట్ల విన్నాం మేడం. చాలా రోడ్లు కూడా వేస్తుండ్రు, మాకు అన్ని పనులు చేస్తుండ్రు అని చెప్పి అన్నాం. అది వాస్తవమేనా అంటుండ్రు? ఈ పక్కన సీసీ రోడ్డు ఇప్పుడు మెయిన్ రోడ్డు మీకు వేసిండ్రు, ఈ మళ్ళీ మీ గల్లులలో కూడా రోడ్లు వేస్తుండ్రు. ఆ సీసీ రోడ్డు ఆయన వేసిండ్రు అని చెప్పి విన్నాము. అది వాస్తవమేనా? ఆయన వేసిరా? ఒక 5-6 రోజుల్లో పెద్ద, ఎందుకంటే క్లాంపులు అన్ని కాంటి ఓడిపోతారు. అప్పుడు నన్ను విలువ రాకుంటే అప్పుడే చేస్తాం మనతో మన తర్వాత ఇప్పుడు ఈ 10 రోజులు అది కూడా అయితే మనం చేసుకున్నాం. ఎందుకంటే వినాయకుని దగ్గర
సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభోత్సవానికి విచ్చేసిన 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింగం గారిని మామిడితోట, వినాయక నగర్ వీధి పెద్దలు, మహిళలు శాల్వాలతో మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. మరియు మన కాలనీ మిత్రులు, అపార్ట్మెంట్ హాస్టళ్ళు మరియు విద్యార్థులతో కాలనీ నుండి వచ్చిన వాళ్ళు, కొత్త హాస్టల్ నుండి వచ్చిన మిత్రులందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎక్కువగా మాట్లాడకుండా మాకు మాట ఇచ్చిన దాని ప్రకారంగా మెయిన్ రోడ్ నుండి ఇక్కడి వరకు దాదాపు కిలోమీటర్ రోడ్డును మనకు ఎన్నికలకు ముందే మన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి వారితో వాగ్దానం చేయించి ఈ రోడ్డును వేయించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆ తర్వాత భాగంగా ఈ కాలనీలో ఉండేటువంటి రోడ్లను కూడా పూర్తి చేయిస్తా అని హామీ ఇచ్చిండు. దాని ప్రకారంగా దీన్ని ఈరోజు భూమి పూజ చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ తొందరగా ఈ పనిని పూర్తి చేయించాల్సిందిగా మనవి చేస్తున్నాను. 21వ డివిజన్ పరిధిలో గల వినాయక నగర్లో ఈరోజు అందరి సమక్షంలో గౌరవ పెద్దలు, కాలనీ పెద్దలు, మహిళా సోదరిమణుల సమక్షంలో ఈరోజు వినాయక నగర్లో 4 రింక్ రోడ్లు ఉండడం జరిగింది. ఈ 4 రింక్ రోడ్లలో 2 రింక్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ సీసీ రోడ్డు పనులకు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి వచ్చిన గౌరవ డివిజన్ పెద్దలు పేరు పేరున మరియు మహిళా సోదరి మనులందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ కాలనీకి వచ్చినప్పుడు పెద్దలు, ఈ కాలనీ వాసులు రాయిరెడ్డి అన్న కానీ, శ్యామరెడ్డి అన్న కానీ, ఇంకా అందరూ ప్రతి ఒక్క దామర్ అన్న వీళ్ళందరూ ఎన్నికల్లో నన్ను అడగడం జరిగింది. మేము నీకు ఎన్నికల ముందు నువ్వు అతిపెద్ద రోడ్డు, ఒక దాదాపు కిలోమీటర్ రోడ్డు చేయించినవు కాబట్టి నీ పట్ల మాకు విశ్వాసం ఏర్పడ్డది. అదే విధమైన విశ్వాసాన్ని మరొక కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో మీరు మరొకసారి విశ్వాసం నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది అని నా దృష్టికి ఈ 4 రింక్ రోడ్లు ఈ శ్యామరెడ్డి అన్న వీళ్ళందరూ పెద్ద మస్తు అందరికీ తేవడం జరిగింది. అందుకు నేను వారికి ప్రమాణం చేయడం జరిగింది. నన్ను గెలిపియండి, నన్ను గెలిపించినట్టయితే ఈ ఉన్న 4 రింకులో దశల వారీగా మొదటి దఫ 2 రింక్ రోడ్లను ఒక 5-6 నెలలలోపు వేయిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ఈరోజు చాలా సంతోషంగా మీ ముందుకు వచ్చి నిలబడి గర్వంగా తల ఎత్తుకొని మా తల్లిదండ్రుల మీద ఏ రోజైతే ఎన్నికల్లో ప్రమాణం చేసినో నా తల్లి పేరు నిలిపేందుకు కూడా నేను చేసే ప్రమాణాన్ని మా తల్లిదండ్రులకు కూడా ఈ డివిజన్ అభివృద్ధిలో అంకితం చేస్తా. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రతి ఎన్నికల సమయంలో నా తండ్రి తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసిన అటువంటి ప్రమాణాన్ని నేను నిరూపించుకొని నా తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచుతా. ఆ విధంగా కాలనీ యొక్క గౌరవాన్ని కాపాడతా. కాలనీ వాసులు పక్క డివిజన్లకు పోయి మీ కార్పొరేటర్ ఇవ్వాలంటే మా కార్పొరేటర్ వరాల నరసింగం అని గర్వంగా తలెత్తుకొని చెప్పే విధంగా మహిళా సోదరుమణులు కానీ, గౌరవ కాలనీ పెద్దలు కానీ, డివిజన్ పెద్దలు కానీ మీ అందరినీ తల ఎత్తుకొని చెప్పే విధంగా నేను పని చేయించి మళ్ళీ ఎన్నిక 5 ఏళ్ళ వరకు మీ ముందు వచ్చి మీ ఇంటి ముందు వచ్చినబడి అవ్వా నేను ఇన్ని పనులు చేసినా నా పనుల యొక్క ప్రణాళిక చూడండి, మీకు మంచిగా అనిపిస్తే మరి నన్ను ముందుకు నడిపించండి అని అడిగే సమయం కొరకు వేచి చూస్తా అని అసంటి వ్యక్తిని అని మీకు మనస్ఫూర్తిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ 2 రోడ్లు తప్పకుండా ఇప్పుడు ఒక 10-15 రోజులు చేసి మళ్ళీ మీ అందరి ఇంటిని మనకి వచ్చి అవ్వా మీరు నేను చెప్పిన విధంగా మీకు రోడ్డు డ్రైనేజ్ అయింది. మరియు కాలనీ పెద్ద అంటే రాజిరెడ్డి గారు 2 సమస్యలు చెప్పారు. ఒక సమస్య అయితే చెట్ల సమస్య, అటో ఇటో చేయగలుగుతా నా పరిధి. ఇంకొక సమస్య నేనైతే మాట ఇస్తలేను, ఎందుకంటే నేను మాట ఇచ్చి తప్పే అంటే వ్యక్తిని గాను. నేను కష్టాలు నష్టాలు పడి చిన్నప్పటి నుండి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. అధర్మాన్ని పాటించను, అధర్మం చెయ్యను, ధర్మబద్ధంగా పరిపాలన చేస్తా. నాకు వచ్చిన అవకాశాన్ని ఏ ఒక్కరోజు కూడా దుర్వినియోగం చేయకుండా మా కార్పొరేటరు ధర్మానికి, నీతికి, నిజాయితీకి మారు పేరు అని చెప్పుకునే విధంగా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా కళలు లేచి చెప్పినా కానీ మా కార్పొరేటరు ధర్మాత్ముడు, నీతివంతుడు, నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు చెప్పుకునే విధంగా వ్యవహరిస్తానని మీ అందరి ముంగట ప్రమాణం చేస్తున్నా. మరొకసారి ఆ విషయాన్ని గౌరవ మంత్రుల వారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా. కానీ పూర్తి స్థాయిలో నేను చేస్తా అని మాట ఇవ్వను, ఎందుకంటే అది నా పరిధి కాదు. కార్పొరేటర్ పరిధి రోడ్లు, డ్రైనేజీలు, ఇంకేమైనా లైట్లు, ఇవి ప్రధానమైనటువంటి అవసరాలు తీరుస్తా.
సెకండరీ విషయము ఏంటిదంటే గౌరవ మంత్రివర్ల దృష్టికి కానీ గౌరవ ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకుపోయి నా వంతు మీరైతే ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో మీకన్నా నేను ఒక అడుగు ముందుకేసి ప్రయత్నం చేస్తా, కానీ నేను బాధ్యుని కానని అక్క చెల్లెల ముంగట కాలనీ పెద్దల ముందట సవినయంగా మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు శుభదినం. ఈ 2 రోడ్లు అయితే ఇంకో 2 రోడ్లు ఉన్నాయి. ఇంకో రోడ్లు అవి కూడా శ్యామన్న రాయిరెడ్డి అన్న కాలనీ పెద్దలకు చెప్తున్నా, ఇంకొక 5-6 నెలలలోపు అవి కూడా చేయించి ఈ కాలనీలో జీరో వర్క్ ఉంది అని నిరూపించుకుంటా ఆ గౌరవాన్ని కాపాడుతా మీ అందరికీ మాటిస్తున్నా. ఎంత కష్టమైనా నష్టమైనా మీ కార్పొరేటర్గా మీ సేవకునిగా మంచి పనులు చేసి మీ మనసులు దోచుకొని మరీ మీ ముందుకు నిలబడతా అని ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి గౌరవ కాలనీ పెద్దలకు అక్క చెల్లెళ్ళకు అందరికీ మరొక్కసారి నేను పాదాభివందన చేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. మేము ఈ కాలనీ దాదాపుగా ఒక 12 సంవత్సరాల నుంచి అందరూ కుటుంబ సభ్యులు రావడం జరిగింది. అప్పటి నుంచి మాకు రోడ్డు అనేది లేదు. తర్వాత అన్ని ప్రయత్నాలు చేయగా 3 సంవత్సరాల క్రితం రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయడం జరిగింది. మధ్యంతరంగా మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. అయినప్పటికీ ఆ రోడ్డు క్యాన్సిల్ కావడం, మధ్యంతరంగానే ఆగిపోవడం జరిగింది. తర్వాత 3 సంవత్సరాల నుంచి పోరాడిన తర్వాత మాకు మెయిన్ రోడ్డు వరాల నరసింహం గారు ఆయన కాంటెస్ట్ చేసే ముందే మా దగ్గరకు వచ్చి, అన్న మరి ఇది నేను నిలబడుతున్నా ఏమంటారు అని అడగడం జరిగింది. దానికి మేము ఒకటే చెప్పాం, మాకు ఫస్ట్ ఈ రోడ్లు ఎవరు వేస్తారో వాళ్ళకే ఓటేస్తామని చెప్పాం. ఆయన ఇమ్మీడియట్గా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారి సహకారంతో ఆ మెయిన్ రోడ్ వేయడం జరిగింది. తదనంతరం ఈ 2 లింక్ రోడ్లు ఇవి కూడా నేను చేపిస్తా అన్నారు. అదేవిధంగా ఇప్పుడు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు పనులు స్టార్ట్ చేస్తున్నాం. అందుకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కాకపోతే నేను ఈ ఊళ్ళో 14 సంవత్సరాల నుంచి ఉన్నాం. 2012లో ఈ కాలనీ ఏర్పడింది. కాలనీ ఏర్పడి నుంచి ఉన్నాం. ఇప్పుడు మట్టి రోడ్లే లేదు. ఈ అపార్ట్మెంట్ ఇట్లా ఏవీ లేవు. మేము ఇక్కడ స్థిరపడ్డాము. అప్పటి నుంచి ఇబ్బంది అనేటువంటిది రోడ్ లేక అవస్థపడ్డాము. 3 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు కంకర వేసి వదిలిపెట్టినది ఎందుకు వదిలిపెట్టారో మాకు తెలియదు. ఈ 3 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. ఈ కంకర రోడ్ నుంచి ఇప్పుడు చూస్తున్నాం. ఈ రోడ్ అంతా కంకరేసి వేసి పెడితే ఈ దాకా చెప్పినట్టు ఎంతో ఇబ్బంది పడ్డాం. ఈ ఎన్నికల కన్నా వరాల నరసింహం గారు ఈ రోడ్ వేస్తా అని అభయం ఇచ్చాడు. వారిని గెలిపించుకున్నాడు. వారు ఈ మెయిన్ రోడ్డు కిలోమీటర్ రోడ్డు వేయించారు ముందరే ఎన్నికల ముందే. తర్వాత ఈ రోడ్లు ఎన్నికైన తర్వాత వేస్తా అన్నాడు. ఇప్పుడు వచ్చి శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నుండి చాలా ఇబ్బంది అయింది ఈ రోడ్డు. ఇదైతే మెయిన్ రోడ్డు ఇంకా ప్రాబ్లం అయింది. ఇంతమంది మాజీ కార్పొరేటర్ వచ్చిండ్రు, ఎలక్షన్లో ముందు వెళ్ళిందంతే. ఇంతవరకు ఎవరు రోడ్ చేయలేదు. గెలిచిన తర్వాత అసలు ఎవరు కనవడానికి కూడా కనవలేదు. నరసింహం అన్న ముందే వచ్చి మాకు మాట ఇచ్చిండ్రు. ఫస్ట్ ఈ రోడ్ వేసిన తర్వాత వచ్చి మాకు ఎలక్షన్స్ ముందు ఇది డ్రైనేజీ కూడా సీసీ కంప్లీట్ చేసిండ్రు. అందుకే మాకు మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ చెప్పాల్సి వచ్చింది. పనులు చేస్తున్నందుకు అన్నకు ధన్యవాదాలు. పెద్ద రోడ్డు పోసిండు, ఈ రోజులు పోతాడు, వరాలు ఊరిపిస్తాడు. ఇంటి పేరు నిలబెట్టుకున్నారు. అవన్నీ ఇప్పుడు రోజు ఇక్కడ అది కత్తాడు కార్యక్రమాలు చేసుకుంటూ ఉండి మళ్ళీ మీరే వస్తారు. మాకు ఉత్సాహం వస్తుంది మీకే వేయాలని. ఓసారి ఏమైందన్న అంతే. అంటే మీరు అడగకుండానే ఇక్కడికి వచ్చి చూసి పరిశీలించి మీ సమస్యను తెలుసుకొని మీకు ఈ రోడ్ను వేయడం జరుగుతుంది. అందరము కూడా ఈ కాలి వాళ్ళంతా ఆయనకే ఓటు వేసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. సరైన వ్యక్తినే గెలిపించుకున్నామని చెప్పి ఆనందపడుతున్నాను అనుకుంటాను.
ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత విద్యా సంస్థలు మంకుమతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తీగలగుట్టపల్లె కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకుమతోట పద్మనగర్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ కేనార్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.